మంచిర్యాల జిల్లా మందమర్రి మండల పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పోలీసులు విస్తృత స్థాయిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రజల్లో భద్రత నమ్మకాన్ని పెంచడంతో పాటు చట్ట ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి నేతృత్వంలో మొత్తం 50 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్న ఈ ఫ్లాగ్ మార్చ్ చెర్రకుంట, పులిమడుగు, గుడిపెల్లి, వెంకటాపూర్ గ్రామాలలో నిర్వహించారు. వచ్చే డిసెంబర్ 17న జరగనున్న 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భద్రత వాతావరణం కోసం ఈ చర్య చేపట్టారు. ఈ సందర్భంగా సిఐ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి భయాందోళన లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసిందని, బెదిరింపులు, ఓటర్లపై ఒత్తిడి, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో అశాంతి సృష్టించే ఎవరికైనా పోలీసులు మాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు. పర్సనల్ విషయాలు ఎదుటలకు ఇబ్బందికరంగా చేసేటట్టు వాళ్ళ గౌరవానికి భంగం కలిగించే విషయాలు పెడుతూ ఇబ్బందులు గురి చేస్తూ ఉంటారు. అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. మేము మీ అడ్డీలు కానీ ఎవరు కానీ అందరూ కూడా మేము కూడా సూచిస్తున్నాం. మా పోలీస్ తరఫున కూడా వాళ్ళకి మెసేజ్లు పడతాయి. గ్రూప్లో ఎవరైతే మెయింటైన్ చేస్తారో జాగ్రత్తగా ఉండండి. అడ్మిట్స్ ఏమైనా ఇట్లాంటివి ఉంటే ఇమీడియట్లీ మీరు డిలీట్ చేయాలి, లేకుంటే మీరు లాక్ అని వేసుకొని పెట్టుకోవాలి గ్రూప్కి ఎలక్షన్స్ ఎవరికన్నా. ఇంతకుముందు కూడా ప్రతి విషయంలో మీరు సహకరించిన పోలీసుకు ఇప్పుడు కూడా ఎలక్షన్ రోజు కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కాబట్టి మీరు అందరూ మాకు సహకరించి మంచి శాంతియుతంగా చేసుకుంటాం. అందరూ ప్రచారం చేసుకుని అందరూ చేసుకుని కానీ ఇప్పుడు సార్ చెప్పినట్టు పట్టిన పక్కకుండి వాడు పట్టిన ఏదో కొడతా ఉంటారు. అసలు మీరే కంట్రోల్ చేసుకోవాలి, మీకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు అందరూ మాకు సహకరించాలని చెప్పి ఈరోజు మీరు ఈ ప్రోగ్రామ్కి వచ్చి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటారు. ఆ ర్యాలీసు ఆటో ఇప్పుడు జనరల్గా నిన్న కేసు అయింది, వయలేషన్ అండి. ఆటో పర్మిషన్ తహసీల్దార్ గారు ఇస్తారు. మీరు ర్యాలీ కానీ ఏది మైక్ పర్మిషన్ కూడా మాకు చెప్తారు. మా దగ్గరికి వచ్చిన తర్వాత మేము ఎంఆర్ఓ గారికి చెప్తాం, మీకు అప్పుడు పర్మిషన్ వస్తుంది. మీరు అనవసరంగా స్టార్ట్ అయింది కదా అని చెప్పేసి మాత్రం ఆటోలు పెట్టుకొని తిప్పితే మాత్రం కేసు బుక్ అవుతుంది, వయలేషన్ అవుతుంది, కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ అందరూ కూడా తెలుసుకోవాలి. ఫస్ట్ ఏదన్నా కూడా ఎంపీడీఓ గారిని అడిగితే ఎంపీడీఓ గారు చెప్తారు. మీకు ఏమైనా ఉంటే డౌట్ ఉంటే మాకు కూడా అడిగి మేము కూడా తెలుసుకొని చెప్తాం. అనవసరంగా కేసు బుక్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఆటో పర్మిషన్ ఎట్లా సార్? ఎంఆర్ఓ గారు అందరికీ కాదు, ఒక సర్పంచ్ ఒకరికి ఒక వెహికల్ పెట్టుకోవచ్చు. సర్పంచ్ ఏ వెహికల్ పెట్టుకుంటాడో వెహికల్ కాయిదాలను అవన్నీ కూడా ఎంఆర్ గారు పెట్టుకుంటే ఎంఆర్ గారు లోకల్ ఎస్ఐ గారిని వివరణ అడిగి ఏమైనా వద్దని అడిగి ఆయన పర్మిషన్ ఇస్తారు. ఆ పర్మిషన్ లెటర్ కూడా వెహికల్ పెట్టుకుని మీరు ప్రచారం చేసుకోవచ్చు. అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దాన్ని వాడుకోవచ్చు. దాని తర్వాత మైక్ అనేది పెట్టొద్దు, అది కూడా పర్మిషన్ గానే నడవాలి. ఇంకేమైనా ర్యాలీస్ కానీ పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టుకోవాలన్నా కూడా మీరు ఎంఆర్ దగ్గరికి పర్మిషన్ పెట్టుకోవాలి. వాళ్ళు మాకు కూడా ఇన్ఫార్మ్ చేస్తారు. మిగతా ఇంటి ప్రచారం అయితే మా వల్ల చేసుకోవచ్చు. గెలిచిన తర్వాత కూడా ఇంకోటి చెప్తున్నాము అందరికి కూడా, గెలిచిన తర్వాత కూడా మనం ఎక్కడ కూడా విజయోత్సవ సభలు కానీ అవి కానీ ఎవరికి పర్మిషన్ ఇస్తలేము. ముందే చెప్తున్నాను.